నమస్తే. సమయం సరిగ్గా 6:30 అవుతున్నది. నేను ఖమ్మం జిల్లాలో ఉన్న కేవలం ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఒక 3-4 కిలోమీటర్లు ఉంటది. ఈ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకి ప్రత్యేకమని చెప్పాలి. దాదాపుగా ఒక 80,000 ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ ని ఇక్కడ సాగు చేస్తున్నది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరాపేట గాని దమ్మపేట గాని మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు వరి కాకుండా మక్క కాకుండా లేకపోతే పత్తి కాకుండా దానికి ప్రత్యామ్నాయ పంటగా ఈ ఆయిల్ పామ్ ని సాగు చేస్తున్నారు. సో ఈ ఆయిల్ పామ్ ఎగుమతి చాలా అద్భుతంగా ఉన్నది. దాని నుంచి వచ్చేటువంటి ఆయిల్ ని విరివిగా మనం అన్ని రకాల వాటిల్లో వాడుతా ఉన్నాం, అన్ని రంగాల్లో. సో దీంతో ఎప్పటికీ ఇది చాలా రైతుకి ఉపయోగకరమైనటువంటి పంటగా మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వాలు కూడా కొంత ప్రోత్సాహకాలు అందించి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న ఈ క్రమంలో దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ లాంటి సంస్థలని ఇంకా బలోపేతం చేసి వాటి ద్వారా రైతులకు ఇంకా ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులు కేవలం వరి పంటనే కాకుండా ఇట్లాంటి ప్రత్యామ్నాయ పంటల దిశగా ముందుకు తీసుకెళ్లాలి. కానీ అలాంటిది జరగకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలు, పొలిటికల్ లీడర్లు అందరూ వాటన్నింటినీ మోపు చేసి ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ని మూసేసే కుట్ర జరుగుతున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రైవేట్ కంపెనీల దెబ్బకి అక్కడ ఏపీ ఆయిల్ ఫెడ్ దాదాపు 99% మునిగిపోయింది. అప్పులు నష్టాలు అన్న పేరుతో దాదాపుగా మూసేసే ప్రయత్నం చేసేసారు. తెలంగాణలో దాదాపు 7,000 నుంచి 10,000 కోట్లు ఉన్న అన్ని కార్పొరేషన్స్ లో చాలా గొప్ప కార్పొరేషన్ గా ఉన్న ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ని క్లోజ్ చేసే కుట్ర జరుగుతున్నది. సో దీన్ని కొంతమంది రైతులు మన తొలి వెలుగు దృష్టికి తీసుకొచ్చినప్పుడు మనం నేరుగా ఇవాళ ఖమ్మం జిల్లాకు వచ్చినాం. ఇది నేను చేస్తున్న సెకండ్ వీడియో. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ ఆయిల్ పామ్ మొక్కని విదేశాల నుంచి ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కానీ లేదు మిగతా ప్రైవేట్ కంపెనీలు కానీ కొంతమంది మధ్యలో ఉన్న బ్రోకర్ల ద్వారా సీడ్ ని తీసుకొచ్చి వాళ్ళ నర్సరీల్లో ఈ ప్లాంట్ ను పెంచి ఆ ప్లాంట్ ని రైతులకి అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40 and 60% బేసిస్ లో రైతులకి 4 సంవత్సరాలు పర్ ఇయర్ 4,200 రూపాయలు వీళ్ళకి రైతు బంధులాగా ప్రోత్సాహకం పెట్టుబడి కూడా అందిస్తారు. సో ఇట్లాంటి దీన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఆ నర్సరీల నుంచి వచ్చే ప్లాంట్ ని క్వాలిటీ ప్లాంట్ కాకుండా పనికిరాని ప్లాంట్స్ రైతులకు ఇచ్చి ప్రైవేట్ కంపెనీలు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే మొక్కలని ప్లాంట్లని థర్డ్ క్వాలిటీ ప్లాంట్లు ఇచ్చేలాగా తయారు చేసి, అంటే సీడ్ వచ్చేదే థర్డ్ క్వాలిటీ సీడ్ తీసుకొస్తారు అక్కడి నుంచి. ఆ సీడ్ నేమో ఈ గవర్నమెంట్ సంస్థకి థర్డ్ క్వాలిటీ సీడ్ ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలు మొత్తం ఫస్ట్ క్వాలిటీ సీడ్ తీసుకుంటున్నాయి. ఫస్ట్ క్వాలిటీ సీడ్ తీసుకున్నప్పుడు మంచి క్రాప్ వస్తున్నది. ఆయిల్ ఫెడ్ ద్వారా ప్లాంట్ తీసుకున్న వాళ్ళకి నష్టం వస్తున్నది. సో ఇప్పుడు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న క్రాప్ మంచిది కాదు అని ఒక ముద్రేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడ ఒక 4-5 కంపెనీలు మేజర్ గా ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి గారి సమక్షంలో నడుస్తున్న ప్రీ యూనిక్ అనే ఒక కంపెనీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. పతాంజలి రామ్దేవ్ బాబాది 3F ఒక కంపెనీ ఉన్నది. ఇట్లా గోద్రేజ్ అనే కొన్ని కంపెనీ ఉన్న ఇంకొక కంపెనీ ఉంది. ఒక 13 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. సో దీని మీద అందుకే మనం తరువుగా ఈ ఫీల్డ్ లోకి వస్తేనే మనకు వాస్తవాలు తెలుస్తాయని ఇక్కడికి రావడం జరిగింది. మనం ఫస్ట్ వీడియోలో చక్రధర్ రెడ్డి గారని ఒక రైతు దగ్గరికి వెళ్ళినా ఆయన పొలంలో వాస్తవ పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేసిన. నా ముందు ఇంకొక రైతు ఉన్నారు, ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి. సో ఆయన దగ్గరికి వచ్చినాం మనం. ఆయన 10 ఎకరాల పొలంలో టోటల్ మొత్తం అంతా ఆయిల్ పామే సాగు చేసిండు. ఇది దాదాపుగా 6 ఏండ్ల కింద ఆయన పెట్టిన మొక్కలు ఇంత ఏపుగా పెరిగినాయి. మరి ఎంత సంపాదించిండో అని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మొక్కలు ఇందులో ఆ థర్డ్ క్వాలిటీ విత్తనం ఇవ్వడం ద్వారా తను పూర్తిగా నష్టపోయిండు, అంటే ఆ ప్లాంట్ ఇవ్వడం ద్వారా. నమస్తే అండి. సో ఎన్ని ఎకరాలు ఉంది మీకు సత్యనారాయణ రెడ్డి గారు? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఏమేమి సాగు చేశారు? 10 ఎకరాలు ఆయిల్ ఫామే పెట్టాం మొత్తం. ఎందుకు మరి మొత్తం ఆయిల్ ఫామే చేశారు? ఆయిల్ ఫామ్ మనకి దిగుబడులు బాగా వస్తాయి, ఆదాయం బాగా వస్తుంది అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి వచ్చింది, ఇంతకు ముందు ఫస్ట్ వేసిన వాళ్ళకి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆయిల్ ఫామ్ సాగు చేద్దామని చేసాం. ఓకే. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు? 2018-19 అనుకుంటా సార్. సుమారుగా దాదాపు 6 ఏళ్ళు అయిందా? 6-7 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు ఎంత ఏ ఇయర్ లో మీకు క్రాప్ స్టార్ట్ అయింది? మాకు 5th ఇయర్ నుంచి స్టార్ట్ అయింది క్రాప్ ఈల్డింగ్ రావటం. కానీ చాలా తక్కువ వస్తుంది. అంటే ఇందులోనే దగ్గర మేము ఎకరాకి 57 మొక్కలు చొప్పున వేసాము. ఇందులో 10 ఎకరాలకే 570 సుమారుగా, అంటే 600 మొక్కల దాకా వేసాం.
ఇందులో దగ్గర దగ్గర 250 మొక్కలు అస్సలు కాపురాని మొక్కలే ఉన్నాయి, పనికిరాని మొక్కలే ఉన్నాయి. కారణం మేము కొన్ని తీసేసాం, కారణాలు మాకు తెలియదు కదా సార్. వాళ్ళు ఈ పట్టించుకునే ఈ ఆయిల్ ఫామ్ వేసామే తప్పితే ఈ తోటలోకి వచ్చి చూసిన కనీసం హెచ్ఓ కూడా వచ్చి చూసిన పాపం లేదు, హెచ్ఓ కూడా రాలేదు ఇప్పుడు వరకు. హార్టికల్చరల్ ఆఫీస్ హెచ్ఓ కూడా రావట్లేదు. ఆ హెచ్ఓలు కూడా వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉందని నేను అనుకోవట్లేదు, తెలియదు వాళ్ళకి కూడా ఫ్రెషర్స్ కదా, వాళ్ళకి అంత లేదు. ఈ ఫామ్ ఆయిల్ కి ఎవరైనా వస్తే సైంటిస్టులను తీసుకొచ్చి సరే మనకి 2 years 3 years లోనో కనీసం ఈ మొక్కలు బాగలేవురా బాబు తీసేయండి మీరు, అంటే మనకి వ్యవసాయం చేసుకున్నోడికి మొక్కల గురించి ఏం తెలియదు కదా, తీసేయండి ఈ మొక్కను తీసి సరే వేరే మొక్కన పెట్టుకోండి అని చెప్తే అప్పటికని పెట్టుకునేవాళ్ళం. మేము గ్యాప్ ఫిల్లింగ్ మొక్కలు అని తెచ్చి 200 తీసుకొచ్చి ఇట్లా పెరిగే మొక్కను ఏం చేస్తాం, ఇట్లా పెరిగే మొక్కలు ఇట్లా ఇక్కడ అసలు చెడుగా పెరిగిన మొక్కలేవి ఇవి. ఇప్పుడు ఇదేంది, ఇది అదే ఇది ఎప్పుడు నాటారు? అప్పుడు నాటింది, ఈ మొక్కలతో పాటు నాటింది. ఇది ఎప్పుడు 2018 లో నాటింది? అప్పుడు నాటింది. ఇంతే ఉందా? ఇది అంతే ఉంది. అది కానీ ఇది కానీ ఇవన్నీ అట్లా నాటినాయి. ఇప్పుడు ఇది కూడా అప్పుడే సేమ్ ఇది కూడా ఏం లేదా? ఇది కూడా ఏం లేదు, ఇది కూడా ఏం లేదు. అది గెల వస్తుంది, సైజు రాదు. అది గెల వచ్చింది అంటారు, అది 2 kgs 3 kgs గెల ఉంటది. మనకి మినిమం 20-25 kgs రావాలి, రాదు. ఈ కాయలు ఉన్నాయి, ఇది పాడవుతా ఉంటాయి, ఇట్లా రావు ఇవి ఇట్లే ఉంటాయి. అది దేని పని చేస్తుంది? అది అదేని పని చేయదు. అగో చెట్టుకి కొట్టి పడేసాం, అగో చూడండి, అవి వేస్ట్ పడే వెళ్ళినాయి. ఈ చెట్టుకు వచ్చిన గెలలు అట్లా కొట్టి పడేసినాయి. ఇది సేమ్ అంతే, ఇవి కూడా సేమ్, ఒక్కొక్క రకంగా పెరిగినాయి, ఒక రకంగా. ఇప్పుడు అదే హైట్ పోయింది, గెలలు రావు. ఇంకా హైట్ అది కూడా అంతే, హైట్ పోయింది, గెలలు రావు. ఇది అంతే, అది అంతే ఇంచుమించుగా. మీకు అంటే ఒక్క చోటే ఉన్నాయి, మీరు ఎంత తోటంతా నేను తిప్పాలంటే తిప్పలేను కాబట్టి గడ్డిలో మేము చూపిలేకపోతున్నాం. కానీ మీరు తిరిగితే మొత్తం చూపించగలరు. ఇవన్నీ అంతే. ఇది కానీ ఒకసారి చూడండి, ఇవేవి కూడా పనికిరావు. అంటే 5 సంవత్సరాల మొక్కను అంత పెంచితే కనీసం తనకి ఇప్పుడు దానికి ఫెర్టిలైజర్స్ గానీ వాటర్ గానీ అన్ని రకాల సేవలు చేసిండు, తన శ్రమని ధారపోసిండు, దానికోసం రక్తం ధారపోసిండు. కానీ ఆ చెట్టు అసలు పెరగలే, దానికి ఒక్క కాయ కూడా కాలే. ఇవి ఉన్నాయి చూడండి, మీకు ఇవి వస్తున్నాయి, అవి గెలలు. ఆ గెలను తీసుకుని రైతు తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలా, ఎవరికి ఇవ్వాలా, ఏం చేయాలి? ఆ 2 kgs ఉన్నాయి కదా. అదే సార్, ఆ 2 kgs గెలని. ఇప్పుడు అది ఆ చెట్టు ఒక చెట్టుకి యాక్చువల్ గా ఎంత రావాలా ఒక క్రాప్ అంటే? లేదు సార్, ఒక్కొక్క గెల వచ్చి మినిమం 50 kgs ఉంటాయి, 25 kgs ఉంటాయి. ఒక గెల వచ్చి 20. ఒక కిలోకి మీకు ఎంత ఇస్తారు? 20 రూపీస్. 20 రూపీస్ ఇస్తారు. ఒక చెట్టుకి ఎన్ని గెలలు వస్తాయి? అంటే మంచిదైతే మంచి చెట్టు అంటే ఒక 15 గెలల దాకా వస్తున్నాయి. అంటే ఒక గెల 25 కిలోల నుంచి 50 కిలోల దాకా ఉంటుంది. మీకు మంచి సీడ్, మంచి ప్లాంట్ ఇచ్చుంటే మీకు అంత ఆదాయం వస్తుంది. 100% 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చేది. ఒక ఎకరాకి 10 నుంచి 12 టన్నులు వచ్చేది. అంటే ఒక టన్ను 20,000 అంటే ఇంచుమించు 2 లక్షల ఆదాయం రావాలి దీనికి పర్ ఇయర్ ఒక ఎకరాకి. ఇక ఖర్చులు అవన్నీ పోను అట్లీస్ట్ ఒక 1,00,000 మిగిలాల. ఏముంది సార్, ఖర్చు అంటే 1,50,000 ఖర్చు పెడితే ఎక్కువ, లేదా 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 1,50,000 మిగులుతుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ పోయిన వచ్చాటికి సరిపోతుంది మాకు. ఆడికి కూడా ఈ మొక్కల దగ్గర దగ్గర ఇంచుమించు సగం మొక్కలు ఈల్డింగ్ రాని మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఈ చెట్టు బానే ఉంది కదా, కాసిందిగా అంటారు. ఈ కాసిన 2 kgs, ఈ 2 kgs గెలక మనం ఎంత తీసుకుంటాం చెప్పండి? ఈ చెట్టు నుంచి మనకు ఆదాయం రాదు. ఇంచుమించుగా ఇందులో సగం మొక్కలు 200-250 మొక్కలు సుమారుగా సరిగా ఈల్డింగ్ రాదు. ఒకటి ఉంటది, ఈ చెట్టు ఉంటది, ఒక్క గెల వచ్చింది ఇంత లావున, ఇక రాదు. ఇక ఒకటే వస్తుంది, అదొక 20 kgs 25 kgs గెల వస్తుంది. అది వచ్చిందిగా అంటారు వాళ్ళు వచ్చి. ఫిమేల్ ఉంది కదా. సరే, ఇప్పుడు ఒక 100 మొక్కలు ఇస్తే ఒక 5-10 రాకపోతే అదొక లెక్క, అంతే కదా, అంతవరకు ఓకే. కానీ మీరు పెట్టిన మొక్కల దాంట్లో సగానికి సగం ఉంటే రాకపోతే ఇబ్బంది. ఇప్పుడు అదే అంటారు వాళ్ళు, దిగుబడి మీ చెట్టు బానే ఉంది కదా, కాసింది కదా అంటారు. అవును, ఆ చెట్టు కాసింది, మన నాలో లోపం ఉంటే ఈ చెట్టు కూడా కాయకూడదు. కాసిన చెట్టు చూద్దాం ఒకటి. అదే సార్, ఇప్పుడు మనకు కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఈ చెట్టు కాసింది కదా, ఈ చెట్టు వచ్చింది కదా సార్, ఈ చెట్టు మంచిగా వచ్చింది, అన్ని మంచులు అట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇది ఇంత ఉంది సార్, ఈ గెల ఇంత ఉంది కదా. ఇప్పుడు అది చెట్టుకి ఎందుకు లేదు? పక్కనే కదా. ఇప్పుడు ఈ రూట్స్ కూడా సేమ్, ఇదిగో ఇట్లా దీనికి కలిస్తే దీనికి కలుస్తాయి. పోనీ దీంట్లో ఇక్కడ ఏమన్నా మంచిగా ఉంటే అది ఇక్కడ ఇది కూడా తీసుకోవచ్చు. అవును, ఆ ప్రాబ్లం కూడా కాదు, రైతుగా ప్రాబ్లం అయితే ఏం కాదు. అది సీడ్ ప్రాబ్లం 100% సీడ్ ప్రాబ్లం. మీరు ఎవరికి కంప్లైంట్ చేయడం అట్లా ఏం చేయలేదు? కంప్లైంట్ చేయడానికి సార్ మేము చెప్తానే ఉన్నాం. పాపం మన సారాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చారు జనంలో, రైతులలో.
కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళు వచ్చి చూస్తున్నారు. మొన్న మన చైర్మన్ గారు కూడా వచ్చి, ఎవరు ఆయన జంగా రాఘవరెడ్డి కదా దీనికి కార్పొరేషన్ చైర్మన్. ఆయన మీతో మీలాంటి వాళ్ళతో మాట్లాడారా? మొన్న వచ్చిండు, మాట్లాడారు. ఏమన్నారు అంటే సహజంగా కొన్ని కొన్ని వస్తానే ఉంటాయి, అయితే తోట బానే ఉంది కదా అన్నాడు. అయితే మొత్తం మనకేంటంటే సార్, ఒకటి ఇప్పుడు మేల్ ఫీమేల్ అనేది ఇట్లా అవసరంలా, అది మెయిల్ సార్, అది కండలు ఉన్నది మెయిల్. మా కాయలు వచ్చింది ఫీమేల్. ఇంకా అసలు ఫీమేల్ దానికి సపరేట్ గా చెట్లు. ఇప్పుడు ఆయన చక్రధర్ గారి ఫామ్ కి వెళ్తే కొన్ని అయితే మొత్తం మేలే ఉన్నాయి. అదే మెయిల్ కాదు కదా, ఇప్పుడు ఇంచుమించు మెయిల్ అన్నట్టే సార్, ఇవన్నీ మేల్ అన్నట్టు. మెయిల్ అన్నట్టే. మనం అక్కడ ఒక చెట్టు చూసాం, అట్లా ప్రతిదీ ఇట్లా పోసుకుని పోండి అంటే మనం గుడ్లు కట్టే ఉన్నాయి, కొన్ని కట్టేసాం అట్లా చూసారు మీరు, అక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్ కడితే అది మేల్ కట్టాము అట్లా, ఎందుకంటే ఒక గుర్తుపట్టడాన్ని కట్టాం. ఎందుకు దాన్ని ముందేయటం, మనం పెట్టుబడి పెట్టడం, చాకరీ చేయటం ఇవన్నీ వేస్ట్ అయినా కూడా తప్పదు సార్. జనంలో బయటలో వరుసలో వెళ్ళిపోతుంటారు, మందులు వేసుకుని కూడా వేసుకుని వెళ్తారు, కానీ చెట్లు వదిలిపెట్టిపోడు కదా అట్లా. గుడ్డి పిల్లడు పుట్టినా ఇప్పుడు 5 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంత? ఖర్చు బాగా పెట్టాం సార్, ఇప్పుడు వరకే కదా ఖర్చు పెట్టింది, ఇక్కడ నుంచి ఆదాయం వస్తుందనే కదా మనం ఖర్చు పెట్టే కదా. ఇప్పుడు ఎకరాకి మినిమం సింపుల్ గా వేసుకున్నా కూడా ₹1,00,000 1,50,000 ఏది మనం ఖర్చు పెట్టుకుంటూ వచ్చాం ఇప్పుడు కూడా. మీరు ఇప్పుడు ఆ ప్లాంట్ తీసుకునేటప్పుడు మీరు ఆయిల్ ఫెడ్ నుంచే కదా తీసుకుంది? అవును సార్, ఆయిల్ ఫెడ్ నుంచి తీసుకునేటప్పుడు మీకు ఇది కరెక్ట్ కాదు అవును అని నేను అదే చెప్పాను సార్తో, నేను అదే అడిగిన. ఇప్పుడు మనకి ఆయిల్ ఫెడ్ వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు మీకు ఈ సీడ్ ఈ ఏరియాకి సెట్ అవుతుంది. 3 నెలలు వేస్తే వరి పంటకి సార్, 3 నెలల్లో వరి పంట వేస్తే ఏవో గారు వచ్చి ఇక్కడ ఏరియాలో ఇదే పండుతుంది, ఈ రకం వెరైటీయే పండుతుంది కాబట్టి ఇదే పెట్టుకోండి అని చెప్తాడు. అదే వేసవికాలంలో వచ్చినా వర్షాకాలంలో వచ్చినా. అంటే 3 నెలలు వచ్చే వరి పంటకే ఇంత చెప్తే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చే ఈ పంటకి కనీసం వాళ్ళు వచ్చి ఈ సీడ్ ఇక్కడ వేయండి, ఈ సీడ్ మీకు వస్తుంది అని చెప్పింది లేదు వాళ్ళు. మనం ఏంటంటే అప్పుడు ఆయిల్ మొక్కలు అంటే బాగున్నాయంట, దిగుబడి వస్తుందంట, వాళ్ళు ఇస్తున్నారు, మనం చూసి ఒకరు వేసారు అంతే, దాన్ని వాళ్ళు అదునుగా తీసుకొని వాళ్ళు చేశారు. అయితే మనకు తెలియదు అసలు ఈ ఆయిల్ ఫామ్ లో వెరైటీస్ ఉంటాయనే విషయం కూడా తెలియదు సార్ మనకి. ఈ మధ్య ఒక సంవత్సరంన్నర కాలంలో తప్పితే ఈ ఆయిల్ ఫామ్ లో ఇన్ని రకాలు ఉంటాయి, ఈ రకం బాగుంటదని చెప్పింది లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీరు సిరాడ్ వేసుకోండి, స్ప్రింగ్ వేసుకోండి, వేసుకోండి, ఈ రకం వేసుకోండి అంటారు. సరే ఏ రకం వేసుకున్నా కూడా ఒకటి సార్. ఇప్పుడు మీరు ఆయిల్ ఫెడ్ నుంచి తెచ్చినారు, ప్రైవేట్ కంపెనీ నుంచి తెచ్చిన మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళది ఏంది? గాడ్రేజ్ కంపెనీ నుంచి మన వాళ్ళు ఇక్కడ ఎర్రగుంటపాడులో తీసుకొచ్చారు, సూపర్ గా వచ్చింది. అవునా? సూపర్, ఒక్క మొక్క కూడా తేడా లేకుండా సూపర్ గా వచ్చింది. వాళ్ళకి మంచి సీడ్ వస్తున్నది అంతే కదా ఆయిల్ ఫెడ్ నుంచి. ఇప్పుడు ఆయిల్ ఫెడ్ వచ్చిన ఇది కాపు రాకుండా గాడ్రేజ్ కంపెనీ ఏం చేయాలి, మీరు ఏం చేయాలి అప్పుడు అంటే మీ ఆయిల్ ఫెడ్ బాలేదురా భయ్ అని చెప్పి మళ్ళీ గోద్రేజ్ వాడి దగ్గరికి పోవాలి మేము. అంతే, మిమ్మల్ని నుంచి ఇంకొక ఆయన పోతాడు. ఆయిల్ ఫెడ్ వాడికి ఎవరు పోరు కదా, పోనప్పుడు అది అవును షటర్ క్లోజ్ చేయాల్సింది. అదే అంటే ప్రతిదీ కూడా అంతే, గవర్నమెంట్ సంస్థ నుంచి ప్రైవేట్ గా మారిపోతున్నాయి. సో మీరు ఇప్పుడు వేసారు, మరి ఎట్లా దీన్ని మీరు సస్టైన్ అవ్వడం, బయట ఎట్లా? ఏం లేదు సార్, ఇంకా ఏం లేదు. ఇప్పుడు అన్ని పెరిగినాయి, దీంట్లో మధ్యలో ఇక్కడ చెట్టు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చెట్లు వేసుకోమని చెట్లు మొన్న ఇచ్చారు ఇటు చెట్లు నాకు చెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను ఆ చెట్లు పెడితే ఈ నీడకి ఆ చెట్టు పెరగదు. ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు వేస్తే వీటికి వచ్చిన పురుగు వాటిని కొట్టేస్తుంది, చెట్టుని పెరగని ఇట్లా. మేము ట్రై చేసినాం అలా కూడా. ఇప్పుడు మీరు పెట్టిన మళ్ళీ 5 నెలల దాకా మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ అదే సార్ నేను అంటున్నా, ఇప్పుడు మాకు 25 సంవత్సరాలు దీని జీవితకాలము, 30 సంవత్సరాలు జీవితకాలం అనుకుందాం. అంటే మాకు ఆల్రెడీ 7 సంవత్సరాలు మా కాలం అయిపోయింది. ఇంకొక 7 సంవత్సరాలు పెంచితే అంటే 15 సంవత్సరాలు మేము మొక్కను పెంచడం మీద పడుతుంది మాకు మా జీవితానికి. ఇంకా మేము బతికునేది ఎప్పుడు, అది ఈల్డింగ్ వచ్చేది ఎప్పుడు, మేము తీసుకునేది ఎప్పుడు. సో మీరు ఇంతకుముందు ఏం పంట వేసేది? ఇందులో మ్యాంగో వేసాం సార్. మ్యాంగో వేసారు. ఇప్పుడు జనరల్ గా ఇట్లాంటి పంటలు వేసిన మ్యాంగో ఏంటంటే వరి కూడా వేసిన వాళ్ళు ఉన్నారు కదా? వరి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వరేసిన వాళ్ళు అనుకుంటున్నారా ఎందుకు వేసినారా నాయన అని? కొంతమంది తీసేశారు కూడా సార్, మొత్తం కొంతమంది తీసేశారు, మొత్తం తీసేశారు. ఎందుకట్లా? ఒరే బెస్ట్ అని, ఇంకెందుకు మరి ఇది దిగుబడి రావట్లేదని కొంతమందికి. యాక్చువల్ ఇది చాలా మంచి, మీరు కరెక్ట్ గా అదే సార్ మొక్కలు మొత్తం కరెక్ట్ గా ఇచ్చుంటే నెంబర్ 1 ఉంది, తిరుగులేదు, అసలు తిరుగులేదు. కానీ ఇవ్వాలిగా, ఇవ్వట్లే. ఇప్పటికైనా జాగ్రత్త చేసి ఇస్తే బాగానే ఉండదు. కానీ ఇప్పుడు వేసిన రైతులు అయితే నష్టపోయారు సార్, 100% నష్టపోయారు. నష్టం వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు వచ్చిన మొక్కలు ఎలా ఉన్నాయి? మీరంటే 5-6 ఏళ్ల కింద వేసారు, ఇది ఇట్లున్నారు మీరు. మరి 2 ఏళ్ల కింద అదైనా ఇంకొక 4 ఏళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికైనా రైతులు వచ్చి ఒకసారి ఇప్పుడు సైంటిస్టులు ఎవరు వాళ్ళు వీళ్ళు వచ్చి
ఈ చెట్టు పని చేయదు తీసేయండి అని చెప్పి కాపాడాలి. అట్లీస్ట్ ఇప్పుడన్నా బాగుపడతారు. ఇప్పటికైనా వాళ్ళన్నా ఇదవుతారు. సరే మనం అంటే ఎట్లాగో నష్టపోయి ఉన్నాం, సరే గవర్నమెంట్ ఏం చేస్తుందో అది భగవంతుడి దయ, వస్తే అవుతుంది లేకపోతే లేదు, ఏముంది ఇంకా. సో ఇప్పుడు మీరు ఒక 10 ఎకరాలు ఉంది కాబట్టి మీరు ఒక స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు 2-3 ఎకరాల్లో ఉండేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా అసలు ఘోరంగా ఉంటుంది. అందులోనే ఒక 50 మొక్కలు 100 మొక్కలు వస్తే ఆడేం ఏం చేయగలుగుతారు, చేయలేరుగా. సో చూడండి ఎంత భయంకరంగా ఈ రైతులని ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ మోసం చేస్తుందో. జంగా రాఘవరెడ్డి గారు, మీరు వరంగల్ జిల్లా, ఇక్కడికి కూడా వచ్చిరని రైతులు చెప్తున్నారు. మరి ఏం మీ పరిశోధనలో, మీ రీసెర్చ్ లో ఏం కనుగొన్నారు? మీకు కూడా కొంత అవగాహన ఉంది నాకు తెలుసు. ఏం కనుగొన్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ మంత్రికి సంబంధించిన మా ప్రియూనిక్ అనే కంపెనీ ఆయనదే అని అంటున్నారు, ఆయనకు సంబంధించిందే అంటున్నారు, ఆయన అల్లుడు అంటున్నారు, కొడుకు అంటున్నారు, రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ 10-15 ప్రైవేట్ కంపెనీలు కలిసి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ని మూసేసే కుట్రకు తెరలేపినాయి. ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. ఇట్లాంటి ఫార్మ్స్కి వచ్చి ఒక ఆఫీసర్, జిల్లా ఆఫీసరు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తే ఆ ఆఫీసర్ని ఇక్కడ నుంచి నిర్మల్కి ట్రాన్స్ఫర్ చేసిరు. అంటే ఎంత పగడ్బందీగా ఈ మాఫియా రెచ్చిపోతుందో అర్థం చేసుకోండి. వరి వేయొద్దు, తెల్లన్నం తినొద్దు అని ఒకవైపున, వరి వేయడం వల్ల ఉపయోగం లేదు, నష్టం వస్తున్నది, ఒకవేళ కొనుగోలు అప్పటిదాకా పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వాన పడితే అది కొట్టకపోతున్నది, తేమ పేరుతో దోపిడీకి గురవుతున్నామని రైతులు నరకం అనుభవిస్తుంటే, దాని నుంచి ఇటు మలుదామని ఇటువైపు వస్తే ఈడ ఇంకా భయంకరంగా ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించి రైతులను ఇంకా ముందుకు తీసుకెళ్లి దీన్ని ఇంకా సాగు విస్తీర్ణం పెంచాలా. ఎందుకంటే ప్రపంచానికి ఇంకా ఈ పామాయిల్ అవసరం ఇంకా చాలా విపరీతంగా ఉన్నది. రకరకాల వాటిల్లో ఇంకా దీన్ని వాడుతున్నారు. ఈ ప్రభుత్వాలకి రైతులను బాగు చేయాలన్న ఉద్దేశం వీళ్ళకి లేదు. దీని మీద ఎవరు మాట్లాడు, ఏ పార్టీ వాళ్ళు దీని మీద మాట్లాడరు. ఎందుకంటే అందరూ ఈ ప్రైవేట్ కంపెనీలకి దాసోహమైన వాళ్ళే. రేపొద్దున ఎలక్షన్ ఫండ్ ఎక్కడి నుంచి రావాలా? ఈ కంపెనీల నుంచి రావాలి. మనం ఫీల్డ్ విజిట్ లో ఏ చెట్టు ఎట్లా పెరిగింది, పెరుగుతుంది, పెరగట్లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ రైతులకి ప్రోత్సాహకం ఇవ్వాలి, రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. ఓ పర్టికులర్ కేసులో కోర్టు చాలా క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కి, కానీ వాళ్ళు ఇంతవరకు దాన్ని పట్టించుకోలే. ఇది 2వ వీడియో. ఇంకా తిరుగుదాం. అసలు ఆ ప్రాసెసింగ్ యూనిట్ అశ్వారావుపేటలో ఉన్నది, ఇంకా ఇంకో ప్రాంతంలో ఉన్న ఆ ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర కూడా వెళ్దాం. రైతులకు జరుగుతున్న నష్టాన్ని, ముఖ్యంగా ఈ చిన్న సన్నకారు రైతులు, కొంతమంది గిరిజనులు కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు, వాళ్ళ పొలాల్లో కూడా వెళ్ళి వాళ్ళ కష్టాన్ని కూడా తెలుసుకుని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.